ఝాన్సీ అయితే అభితో గొడవ పడుతూ ఉంటుంది. ఎంతసేపు నువ్వు బాబీ గురించి ఆలోచిస్తావు తప్ప నా గురించి అస్సలు ఆలోచించమని. ఇంతలో అక్కడికి బాబీ వచ్చి వాళ్ళ మాటలన్నీ వింటూ ఉంటాడు. ఇంతలో ఝాన్సీ ఇలా అంటూ ఉంటుంది, అసలు బాబీ నా కన్న కొడుకు కాదు, నా రక్తం పంచుకొని పుట్టలేదు అన్న మాటలు అయితే బాబీ విని ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటి, నా కన్న తల్లి జాను కాదా, జాను నాకు అమ్మ కాదా అని చెప్పి బాబీ అయితే షాక్ అయ్యి అక్కడే ఏడుస్తూ ఉంటాడు. ఇక తన ఏడుపు బయట రాకూడదని తన నోటి మీద చెయ్యేసుకొని మరి బాబీ అయితే ఏడుస్తూ కన్నీళ్లు పెట్టుకుంటాడు. ఇక వాళ్ళ మాటలు విని బాబీ అయితే అక్కడి నుండి అలా నడుచుకుంటూ వెళ్ళి అక్కడ కూర్చొని ఏడుస్తూ ఉంటాడు. ఏంటి, మా అమ్మ జాను కాదా, అందుకేనా జాను నాతో ప్రేమగా ఉండేది కాదు, అందుకేనా జాను నా పైన కోపం పడేది, జాను అందుకే అలా ఉండేదా, మరి నా అసలు అమ్మ ఎక్కడ ఉన్నది, మా అమ్మ ఎక్కడ ఉందో ఏంటో, ఎలా ఉందో ఏంటో, మా అమ్మకి నేను గుర్తురానా, నేను అసలు ఉన్నానని మా అమ్మకు తెలుసా అని చెప్పి బాబీ అయితే వాళ్ళ అమ్మ గురించి ఏడుస్తూ ఉంటాడు. నేను ఇక్కడ ఉంటే మా అమ్మ ఎక్కడ ఉందో ఏంటో, మా అమ్మ నాకు కావాలి, నాకు మా అమ్మ కావాలి, అందరిలాగానే నాకు కూడా మా అమ్మ ఉంటే ఎంత బాగుండా అని చెప్పి బాబీ అయితే వాళ్ళ అమ్మ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో స్వర అయితే బాబీ కోసమే ఆలోచిస్తూ బాబీ ఎక్కడ ఉన్నాడో తెలుసుకోవాలని స్వర అయితే అనుకుంటూ అలా నడుచుకొని వెళ్తూ ఉంటుంది. ఎలాగైనా సరే బాబీ ఆచూకీ తెలుసుకొని బాబీ దగ్గరకు నేను వెళ్తానని చెప్పి స్వర అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ బాబీ అయితే ఏడుస్తూ ఉంటాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్.